నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. కంచె చేను వేసిన చందంగా గ్రామ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ ప్రథమ పౌరుడు ఏకంగా భక్షకుడిగా మారిన అత్యంత సంచలన ఘటన ఇది. చట్టాలు న్యాయస్థానాలు మా చట్టాలు అధికార అండ ఉంటే మా ఇష్టం వచ్చినట్లు చేస్తామనే అహంకారం వీణవంక మండలం లస్మక్కపల్లిలో చోటు చేసుకున్న ఈ భూ వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. గత 30 సంవత్సరాల నుంచి మేము లస్మక్కపల్లి గ్రామంలో నివసిస్తున్నాము. మా ఫాదరు గెల్లు కొమరయ్య గారు ఉండబడిన లస్మక్కపల్లి భూమిలోది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరిగాడు. అది 2015లో పరిష్కారం అయిపోయింది పెద్ద మనుషుల సమక్షంలో. 2015 నుంచి మేము పట్టాలో ఉన్నాము. పట్టా అయింది, మాకు రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయింది. దాని తర్వాత మేము కబ్జాలో ఉన్నాము, దున్నుకొని మేము దాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ అయిన గెల్లు శ్రీనివాస లస్మక్కపల్లి సర్పంచ్ అయిన ఏదైతే ఇంతకుముందు ఆ పాత కక్షలను పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ నన్ను కౌలుకు అడిగాడు. భూమిని కౌలుకి ఇయ్యనందుకు నాకు భూమి వస్తాయన్న పేరుతోటి మమ్మల్ని దౌర్జన్యంగా దున్ననియడం లేదు, ట్రాక్టర్ వల్ల బెదిరిస్తున్నాడు. గత 4-5 సార్లు చిన్నపిల్లలు మేము వదిలేసి ఇక్కడికి వచ్చి అది చేసిన ట్రాక్టర్ వాళ్ళు ఎవరు రావట్లేదు. మేము ట్రాక్టర్ పెట్టి దున్నిస్తే మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేసి దున్ననియకుండా చేస్తున్నాడు. దాంతోపాటు ఈరోజు మేము కోర్టులో ఎస్ఐ గారిని కలిసి పిటిషన్ ఇచ్చాము. ఆ విషయంలో ఎస్ఐ గారు మాకు పట్టైన భూములు ఎందుకు దున్నేస్తారో మీరు కోర్టు నుంచి స్టే తెచ్చుకోండి, నేను ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పారు. ఈరోజు ఏదైతే ప్రొటెక్షన్కి సంబంధించిన నోటీసు అనేది అతనికి చేరిన తర్వాత నేను ట్రాక్టర్ తీసుకుపోయి నా 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 పట్టైన భూమిలో నా భూమిని నేను దున్నిస్తున్నాగా అతను వచ్చి దౌర్జన్యంగా వచ్చి ట్రాక్టర్ అతను బెదిరించి పంపివేయడం జరిగింది. దాని తర్వాత నా మీద దౌర్జన్యం చేసి నా మీద దాడి చేశాడు. దాంతోపాటు మా భార్యను కూడా నన్ను కొడుతున్నాం, మా భార్య వస్తే మా భార్యను కూడా కొట్టిండు. ఆమె నూకేయడం వల్ల ఆమె కూడా కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది, ఆమెను కూడా దెబ్బలు కొట్టిండు. అసలు పనికిరాని అనవసరమైన పదజాలాన్ని వాడుతూ మమ్మల్ని ఇష్టపడుతూ బెదిరించడం జరిగింది. నేను సర్పంచ్ని, నన్ను ఏం చేయలేరు. ప్రస్తుతం మేము అధికార పార్టీలో ఉన్నాము. నా మీద చాలా కేసులు ఉన్నాయి, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. నేను అధికార పార్టీ సర్పంచ్ని కాబట్టి నాకు వెనకాల అందరూ ఉన్నారు. మీరు ఏం చేయలేరు, ఎక్కడికన్నా పోండి, నేను ఏదైనా చేయగలుగుతాం, మిమ్మల్ని సంపుతా, ఇంకోసారి ఈ భూములు అడుగు పెడతాం, మీ అంతు చూస్తా అని మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి చేయడం జరిగింది. ఈరోజు 12 గంటలకు ఈ విషయం అంతా మమ్మల్ని కొట్టి పంపించడం జరిగింది. మేము తర్వాత పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కలిసాము. తర్వాత ఆయనకు అప్లికేషన్ ఇస్తే ఎంసీ ఇచ్చి మా భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చి కలవమని చెప్పారు. దానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన ఎక్స్రే కాపీలు కూడా మీ దగ్గరికి తీసుకొని వచ్చాము. నాకు దీనికి సంబంధించిన పట్టా కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు అవన్నీ కూడా మేము షేర్ చేస్తాం. నాకు కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. నాకు మీ తరపు నుంచి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు. మేము హైదరాబాద్లో నిన్న చాలా చిన్న ఉద్యోగిని, 10 సార్లు రావడం పోవడం జరుగుతుంది. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. ఊర్లో ఎవ్వరు రాకుండా, ట్రాక్టర్ దున్నకుండా, ఏం చేయకుండా, ఎవ్వరు మళ్ళీ మాట్లాడకుండా చాలా బెదిరియడం జరుగుతుంది. చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. నేను అధికార పార్టీ ఏదైనా నాది సాగుతుంది, నేను ప్రస్తుత సర్పంచ్ని, నన్ను ఏం చేయలేరు అన్న ఉద్దేశంతో మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి తగినట్టు కొంచెం మాకు న్యాయం, మీ ద్వారా న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వచ్చాము. దానికి సంబంధించి చేయండి. మా భర్తను కొడుతూ ఉంటే నేను అడ్డేళ్ళాడు, నన్ను కూడా నూకేయడం జరిగింది, నన్ను కూడా కొట్టడం జరిగింది. మాకు చాలా ప్రాణభయం ఉంది. లస్మక్కపల్లి సర్పంచ్ నుంచి, గెల్లు శ్రీనివాస్ నుంచి మీరే మమ్మల్ని కొంచెం చూసి అది చేయాలి అని కోరుతున్నాను. కొంచెం అధికార పార్టీ అయినంత మాత్రాన నాకు ఇప్పుడు టైం వచ్చింది, బలం ఉంది, మీరు ఏం చేసినా నడవది అనేసి దౌర్జన్యంగా మా పైన చాలా కుట్రలు చేస్తున్నాడు. ఊర్లో కూడా మాకు సపోర్ట్ లేదు. నా కాలు ఇప్పుడు అసలు నిలబడలేకపోతున్నాను. నా కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, వదిలేసి వచ్చేసినాము. పిల్లలు కూడా చాలా ఏడుస్తున్నారు. కొంచెం మీరు గట్టిగా రియాక్షన్ తీసుకొని కొంచెం అతనికి తగిన బుద్ధి చెప్పేటట్టుగా చేయాలని కోరుతున్నాను. అసలు ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది? గత కొన్నేళ్లుగా నమ్ముకొని సాగు చేసుకుంటున్న భూమి తీరా ఇప్పుడు పొలం దున్నడానికి వెళ్తే సర్పంచ్ శ్రీనివాస్ దౌర్జన్యంగా అడ్డుకున్నాడు. న్యాయం కోసం ఆ సామాన్య దంపతులు చట్టాన్ని ఆశ్రయించి ఏకంగా కోర్టు మెట్లెక్కి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ చేతిలో పెట్టుకుని పొలం వద్దకు వెళ్లిన గెల్లు శ్రీనివాస్, రజిత దంపతులపై ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాడు. తన కళ్ళెదుటే భర్తపై దాడి చేస్తుంటే అడ్డుకోబోయిన భార్య రజిత
పసితాను సైతం కనికరం లేకుండా నెట్టివేయడంతో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. ఇక్కడ అత్యంత షాకింగ్ వివాదాస్పదమైన విషయం ఏంటంటే చేతిలో కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఓ సర్పంచ్ ఈ స్థాయిలో బరి తెగించి రౌడీలా ప్రవర్తించడం వెనుక ఉన్న ఆ రహస్య అండేంటి? రక్త గాయాలతో ప్రాణభయంతో ఆ దంపతులు వీణబంక పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి అక్కడి నుంచి మెడికల్ సర్టిఫికెట్ కోసం హుజూరాబాద్ ఆసుపత్రికి వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అయ్యా, మేము చట్టాన్ని నమ్ముకున్నాం, న్యాయస్థానం మాకు అండగా ఉంది, కానీ ఈ సర్పంచ్ నుంచి మా ప్రాణాలకు రక్షణ కరువైంది, దయచేసి మాకు రక్షణ కల్పించండి అంటూ ఆ దంపతులు మీడియా సాక్షిగా కన్నీటి పర్యాంతమవుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కాల్చివేస్తున్నాయి. ఇప్పుడు ప్రజల మదిలో మెదులుతున్న సూటి ప్రశ్నలు. కోర్టు ఆర్డర్ను సైతం ధిక్కరించి చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సర్పంచ్ పై పోలీసులు తీసుకునే చర్యలేంటి? ఈ దౌర్జన్యం వెనుక సర్పంచ్ కి అండగా నిలుస్తున్న ఆ పెద్దలెవరు? న్యాయబద్ధంగా వెళ్లిన సామాన్యులకు ఈ వ్యవస్థలో రక్షణ లేదా? ఈ సెన్సేషనల్ ఇష్యూపై పోలీస్ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.